మీరు కూడా చాలా భక్తి పరులు ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా వినాలా. రాత్రి అంతా ప్రార్థన చేసినయ్యా, రాత్రి అంతా ఏంటి భక్తులు వినాలా. రాత్రి అంతా నా ప్రార్థనే ఏంటి, నా ప్రార్థనే. నా అనే పేరు వచ్చిందా, నీ పని అయిపోయినట్టే. జ్ఞాపకం చేసుకో. ఎంత భక్తుడైనా కానీ వద్దు, గర్వపడద్దు. మహిమ దేవునికే కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలగాలి. ప్రభు యేసు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు అన్నారు. ఎవరి నామమున? ఎవరి నామమున? దేవుని నామమున దయ్యాలు వెళ్ళగొడదాం. పేరేమో దేవుడిది, మళ్ళీ ఏమో వాడుకుంటున్నారు దాన్ని. హల్లెలూయా. చాలాసార్లు యేసు ప్రభు నామం కూడా రాట్లా వాళ్ళ దగ్గర. మీరేనండి చాలా వీడియోస్, యేసుక్రీస్తు పేరు కూడా రాట్లా. వస్తుందా? నిజం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు చెప్పాడు. అసలు యేసు నామం కూడా రాట్లా, మొత్తం ఊదుడు కార్యక్రమం మన వాళ్ళు. అసలు దయ్యాలు ఊతే పోతాయా? అసలుకి ఏం చెప్పాడు యేసు ప్రభు? వాక్యం ఏం చెప్తుంది? జ్ఞాపకం చేసుకోండి. ఎటుపోతా ఉంది వాళ్ళ భక్తి? దూడవైపోయింది. నీ భక్తి ఎటుపోతా ఉంది? నేను కాబట్టి నేను, నా ప్రార్థన, నా విశ్వాసం. నీ విశ్వాసం పడదా? ఎంత విశ్వాసం అమ్మా నీది. దానియేలులాగా నేను సింహాల గుహలో పెట్టాలి. ఒకసారి జాగ్రత్త. ఏమి కూడా దేవుని యొక్క పని చేయ. చూడండి, నేను ఆ దయ్యాలు వెళ్ళగొట్టానన్నాడు, ప్రవచనాలు చెప్పానన్నాడు, అబ్బా అద్భుతాలు చేశానన్నాడు. నువ్వెవరో నాకు తెలియదురా బాబు. అక్రమం చేయలేరా నా ఇద్దరి నుంచి, వెళ్ళిపోండి. అసలు మీరు ఉండడానికి వీల్లేదు. అసలు మీకు డోర్ కూడా తెరవబడదు, ఇంక అంతే. హల్లెలూయా. ఎన్ని చేసినా అంతా ఏమైంది? ఇప్పుడు చాలాసార్లు ఏం చేస్తున్నారో అర్థం కాదు, చాలా ప్రయాసపడతారు. అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అసలు సత్యాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎడిపోతున్నారు అర్థం కావట్లే వాళ్ళ భక్తి. జ్ఞాపకం చేసుకోనండి. త్రోవ తొలగిపోయారు, దూడను చేసుకొని అదే ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించిందని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.